హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. వాట్సాప్ ఉపయోగించే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో వీడియో చూసే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వీడియో షేర్ చేయండి. మీరు షేర్ చేయలేను అనుకుంటే అట్లీస్ట్ వీడియో లైక్ చేయండి. ఇక ఈరోజు టాపిక్లోకి వస్తే, కొన్ని రోజుల క్రితం వాట్సాప్లో ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఎనేబుల్ అవబోతుంది అని ఒక చిన్న లీక్ వచ్చింది. ఆ లీక్ వచ్చి రాగానే అందరూ కూడా దీనిపై వీడియో చేశారు. త్వరలోనే ఈ ఆప్షన్ వచ్చేస్తుందని. ఎప్పుడో లీక్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఫింగర్ ప్రింట్ ఆప్షన్ అయితే మాత్రం వాట్సాప్ లో అఫీషియల్ గా యాడ్ కాలేదు. కానీ ఆ విషయం తెలిసిన చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడెప్పుడు వస్తుందని అడుగుతున్నారు. అంతేకాకుండా కొంతమంది ఆల్రెడీ వచ్చేసిందని కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్ గా ఈ ఫీచర్ అయితే మాత్రం ఇంకా అఫీషియల్ గా యాడ్ కాలేదు. అయినా కానీ మీరు వాట్సాప్ లో ఫింగర్ ప్రింట్ ఆప్షన్ యాడ్ చేసుకోవాలి, చాట్స్ ని లాక్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో జాగ్రత్తగా గమనించండి. ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రాసెసే, కాకపోతే ఇప్పుడు చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ గమనించినట్టయితే నేను ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే స్టార్టింగ్ లోనే మీకు ఈ విధంగా పిన్ ఎంటర్ చేయమంటుంది. కానీ మనం చాట్ లాక్ చేయడానికి లేదా అన్లాక్ చేయడానికి పిన్ ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. ఫింగర్ ప్రింట్ తో ఓపెన్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పిన్ ఎంటర్ చేస్తున్నాను. ఇదే పిన్ మళ్ళీ రిపీట్ చేయమంటుంది. అంటే మీరు 2 సార్లు ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే లోపలికి ఈ విధంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు రికవరీ మెయిల్ కూడా ఎంటర్ చేయమంటుంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల మీ వాట్సాప్ చాట్ ఓపెన్ కానట్టయితే మీరు ఈ రికవరీ మెయిల్తో అన్లాక్ చేసుకోవచ్చు. నేను నా మెయిల్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ బటన్ దగ్గర ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎనేబుల్ అని అడుగుతుంది అనమాట. యాక్సెసిబిలిటీ పర్మిషన్ ఎనేబుల్ చేయమంటుంది. ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తేనే ఇది కరెక్ట్గా పనిచేస్తుంది. ఇక్కడ గాట్ ఇట్ దగ్గర ట్యాప్ చేసిన తర్వాత కొంచెం కిందకి వెళ్ళండి. ఇక్కడ మీకు లాకర్ ఆఫ్ వాట్సాప్ చాట్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఈ స్లైడర్ ఆన్ చేయండి, సరిపోతుంది. మీకు ఏమైనా పాపప్స్ వస్తే ఓకే చేయండి. ఈ పర్మిషన్ ఎనేబుల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే మీకు ఇక్కడ ఒక ప్లస్ బటన్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ట్యాప్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా వాట్సాప్లోకి రీడైరెక్ట్ అవుతుంది. వాట్సాప్లో మీరు ఏ చాట్ని అయితే లాక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ చాట్ మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్కి చూడండి, నేను ఇక్కడ ప్లస్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. వెంటనే మన ఫోన్లో ఉన్న వాట్సాప్ యాప్ ఓపెన్ అవుతుంది. నా ఫోన్లో 2 వాట్సాప్లు ఉన్నాయి కాబట్టి ఇది ఈ విధంగా అడుగుతుంది. మీ ఫోన్లో ఒకే వాట్సాప్ ఉంటే డైరెక్ట్గా వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. నేను వాట్సాప్ ఐకాన్ పై ట్యాప్ చేశాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే 2 చాట్స్ కనిపిస్తున్నాయి. నేను ఒక చాట్ దగ్గర ఈ విధంగా ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మళ్ళీ మనకి యాప్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ పర్టికులర్ చాట్ ఆపోజిట్లో మనకు ఒక లాక్ బటన్ కనిపిస్తుంది అనమాట. అంటే ఆ చాట్ లాక్ అయిపోయినట్టే. ఇప్పుడు నేను నా ఫోన్లో వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేయబోతున్నాను. చూస్తున్నారు కదా, నేను వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. నేను ఏ చాట్ అయితే లాక్ చేశానో ఆ చాట్ పైన ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. అలాగే మీరు కింద గమనించినట్టయితే మీకు ఫింగర్ ప్రింట్ ఐకాన్ కూడా కనిపిస్తుంది. మీరు ఏదైనా ఇక్కడ పిన్ ఎంటర్ చేయొచ్చు, లేదా మీ ఫోన్కి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నట్టయితే అక్కడ సింపుల్గా మీ ఫింగర్ ప్లేస్ చేయండి. వెంటనే మీకు ఈ విధంగా టిక్ మార్క్ వస్తుంది. అది ఓపెన్ కూడా అయిపోతుంది. ఈ విధంగా ఈ అప్లికేషన్ పనిచేస్తుంది అనమాట. మీరు ఒకటే కాదు, మీరు ఎన్ని చాట్స్ అయినా లాక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లాక్ చేసిన చాట్ అన్లాక్ చేద్దాం అనుకుంటే మళ్ళీ ఈ లాకర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. మీ చాట్ ముందున్న లాక్ బటన్ ఉంటుంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే అన్లాక్ అయిపోతుంది. తర్వాత మీరు ఎలాంటి ఫింగర్ ప్రింట్ లేదా పిన్ ఎంటర్ చేయకుండానే ఆ పర్టికులర్ చాట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీకు డీటెయిల్స్ అర్థమయ్యి అనుకుంటున్నాను. వాట్సాప్లో అఫీషియల్గా ఈ ఫీచర్ ఎనేబుల్ అయ్యే వరకు మీరు ఈ అప్లికేషన్ అయితే మాత్రం ఉపయోగించుకోవచ్చు. మీకు ఈ యాప్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇంకేదైనా యాప్కి సంబంధించిన రివ్యూ కావాలన్నా కామెంట్ చేయండి. ఇక ఈ విషయం గురించి అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.